వ్యక్తి, అది నా గుండెల్లో జీవితాంతం ఉంటది. అది అవసరమైతే నా గుండె మీద కూడా బొమ్మ గీసుకున్నంత ధైర్యం నాకున్నది. ఎందుకంటే ఆ సార్ వల్ల నాకు ఉపయోగం జరిగింది. మేడం కూడా మమ్మల్ని గుర్తుపడుతుంది. పోగానే అసలు ఎవరు మొహం కూడా కూర్చోండి అంటది. ఎన్నో రకాలుగా పాల్వేగూడ శాంతగిరికి నేను వాళ్ళ ఇంటికి కనీసం ఒక 30 సార్లు పోవచ్చు. 30 సార్లు కూడా అదే రకంగా మాట్లాడింది, అదే రకంగా విలువించింది, అదే రకంగా వాల్యూ ఇచ్చింది. ఈ రాజగోపాల్ రెడ్డి దగ్గరికి ఒకసారి పోయాను. ఆయన వెనకనే బాత్రూంలో ఏమో ఉన్నాడు. ఆ డెలివరీ సార్ డెలివరీ ఏంది ఎన్నిసార్లు పోయినా ఇప్పటికీ రాజగోపాల్ రెడ్డి సార్ సొంత ఖర్చు సొంతంగా కారు తీసుకొని కూడా పోయినా. మా పని ఉంటే ఆయన లేడు, సార్ లేడు, ఢిల్లీ పోయినాడు. మరి ఇందాక ఫోన్ చేసి ఉన్నాడంటే కానీ, మీ పిఏ ఫోన్ చేసి ఉన్నాడంటే కానీ మరి పిఏకే తెలియదు అంటాడు ఆయన. అసలు నేను షోరాయికేలు తప్ప ఓటర్ రాయికేలు ఈయనకు తెలియదు. షోరాయికేలు అంటే ఏంది? ఓటర్ ఒక 10,000 పడేస్తే వాడు ఓటేస్తాడు అంటే ఇట్లా. ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంది? భువనగిరిలో ఎంపీగా కట్టిండు. అదే మంచి గుద్దవాల్సినాడు, మస్తు ఉన్నాడు, డబ్బులు ఉన్నాడు, మస్తు చేస్తాడు, మొత్తం అద్దలాంటి ఓట్లు చేస్తాడు. ఆ ఎంపీ ఉన్న కూడా ఒక బోర్డు లేదు, ఒక సీసీ రోడ్డు లేదు. ఆయన పేరే కనవాడు కేసారం. ఇది గుండెకాయ లాంటి కేసారం ఇది. ప్లస్ ఎంపీ తర్వాత ఏం చేసి నాకు మళ్ళీ ఎమ్మెల్సీ గెలిచిండు. మళ్ళీ ఎంపీ గట్టి ఓడిపోయాడు, ఎమ్మెల్సీ గెలిచిండు. ఆ సగానే దాన్ని అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే ఏం చేసిండు? ఈయనకు ఏమున్నా షోరాయికేలు తప్ప కనీసం ఒక రోటర్ దగ్గర పోవాలి, వాళ్ళకి న్యాయం చేయాలి అంటే ఒక ఊర్లో ఇద్దరికి 50,000 2 లక్షలు ఇవ్వగానే అది రాజకీయం అయిపోయినట్టేనా? అది రాజకీయం, దాన్ని రాజకీయం అంటారా? అది రాజకీయం కాదు. ఒక వ్యక్తి పార్టీలో ఉన్నాడంటే ఒక నాయకుడు అయినటువంటి ఏడ ఉన్న గుర్తుపడాలి, ఏడ ఉన్నా ఆ మూలాన్ని ఉన్న గుర్తుపట్టాలి. అదే అబ్బాయిని నమ్మన్నా కార్యకర్త నమ్మన్న రేంజ్ లో ఉండాలి. అరే ఇవాళ నేను ఎంపీ గెలిచినప్పుడు పోయినా, ఎమ్మెల్సీ గెలిచినప్పుడు పోయినా, అది మన ఎమ్మెల్యే గెలిచినప్పుడు పోయినా, ఎప్పుడు పోయినా గుర్తుపట్టాడు. నువ్వు ఎవరు బాబు అంటాడు. అది అసలు ఏంది? అసలు అర్థం కాదు. అది నేను పెద్ద నాయకునయా, పెద్ద నాయకుడు అని చెప్పి ఏం పెద్ద నాయకులు? ఒక గ్రామంలో ఒక కార్యకర్త కానీ ఒక వ్యక్తి కానీ న్యాయం చేయలేనివి ఏం పెద్ద మనిషి నువ్వు, ఏం నాయకునివి, ఏం ఎమ్మెల్యే నువ్వు? కానీ ఈ కేసీఆర్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.